మీరు డైరెక్టర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి డెసిషన్. ఇది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇదంతా చేసిన తర్వాత వ్యర్థ ప్రయోగం అయి ఉండొచ్చు, అతను కానీ అబద్ధం ఒక ఆడాడు ప్రాణం ఉండొచ్చు. నిలబెట్టడానికి ఒక ఛాన్స్ అదే తీసుకున్న వాళ్ళం అవుతాం ద కదా. ఛాన్సెస్ ఏంటంటే 99% ఇది అబద్ధం అయినా కూడా 1% అతను బ్రతికించడానికి ఒక ఛాన్స్ అన్నట్టుగానే మనం అనుకోవాలి మేడం. ప్లస్ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే కనుక నాకైతే మాత్రం అతను తాగి మాట్లాడుతున్నట్టుగా లేదు. అనిపించలేదు. రెండోది ఏంటంటే ఇమోషన్ బట్టి జెన్యూనిటీ కనిపిస్తుంది. మూడోది ఏంటంటే కనుక నేనే కాదు చాలా మంది నాతో పాటు వాళ్ళ అక్రమ సంబంధం గురించి మాట్లాడారు అని అంటున్నారు కాబట్టి ఇతని ద్వారానే కాకుండా వేరే వెరిఫికేషన్ చేసుకుంటే ఇతను చెప్పేది నిజం అబద్ధం అని తెలుస్తుంది. నాలుగోది. ఐదోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అతను ఉండేటటువంటి క్రైసిస్ ఏంటంటే ఏ భార్య అక్రమ సంబంధంలో ఉంది, బి వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, సి వాళ్ళని నేను ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాధారం దొరకట్లేదు. సో 3 అంశాలకి మనం ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా అవుతాం కాబట్టి ఒక రేర్ సర్కమ్స్టాన్సెస్ ఒక సిచ్యువేషన్ లాగా మనం ఇప్పుడు ఎన్నో చేస్తున్నామండి మనం చెయ్యొచ్చు. చెయ్యొచ్చు మేడం, అట్లా ఏం ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి పిలుస్తున్నారు, మనం ఇక్కడ ఎక్కడ రివీల్ చేయట్లేదు వాళ్ళని. అసలు అది నిజమో కాదో తెలియదు. ఇన్ కేసు నిజమైనా కూడా మనం వాళ్ళ ఫేసెస్ అవేమి రివీల్ చేయం కాబట్టి చూద్దాం. చూసే అంత ఛాన్స్ అయితే రిస్క్ తీసుకోవచ్చు. ఒక ప్రాణం కాపాడడానికి ఒక అడుగు ముందే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళం. మేబీ ఫోన్ చేసి ఒక పెద్ద మనిషిలాగా మీరు వచ్చి కనుక అక్కడ చూసి అతను న్యాయం చేయాలి అని చెప్పేసి అతను కోరుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి నేను మన టీం వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మేబీ వాళ్ళ ఎపిసోడ్స్ అన్ని క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ ఇతను ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా. తప్పకుండా మేడం. సూసైడ్ అని చెప్పేసి కాల్ చేశాడు కాబట్టి డెఫినెట్ గా ఒక్కసారి మాట్లాడేసి చెప్తానండి. సరే అది ఏంటనేది పరిస్థితి వెళ్ళి కనుక్కొని అనేది వస్తాము కెమెరాస్ తో. అలాగే. కానీ అంటే- నాకు ఒకటి ఏంటంటే అలా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్, అలా వెళ్ళొచ్చు మేడం వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి. ఒకవేళ ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము కూడా వస్తాం. ఒకవేళ Sure, madam. We'll follow అంటే you. మీ వల్ల అక్కడ వెళ్తారు కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రియాలిటీ అనుకోండి, ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా నిజంగా అతను సైకలాజికల్ గా ఏదైనా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నా మేము ఇమీడియట్ గా జాయిన్ అవుతాం. అంత నెసెసిటీ ఉండదని మా ఉద్దేశం. మీరు ఒక్కళ్ళు వెళ్తే సరిపోతుందండి. డెఫినెట్ గా మన ప్రోగ్రామ్ నమ్మకంతో చేశారు కాబట్టి. కాల్ చేశాడు కాబట్టి కాపాడే ప్రయత్నం. Yeah. అక్కడ వరకు వెళ్ళేసాం. ఒక లైఫ్ సేవింగ్ థింగ్. ఆల్ ద బెస్ట్. All. థ్యాంక్ యూ. ఆగండి, ఆగండి, ఆగండి. ఏమ్మా రాదంటే నువ్వేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి? వాళ్ళే మేడం ఇద్దరు. ఇంకా మేము ఏమైనా వైఫ్ మేడం వాళ్ళ నుంచి చూసుకుంది మేడం. ఏంట్రాదా ఏం జరుగుతుంది ఇక్కడ? రే రారా నువ్వు బయటికి రా. కొట్టుకోకండి, కొట్టుకోకండి, ఒక నిమిషం. ఎవరైనా ఏంటి బయటికి వెళ్ళేది? ఏయ్, మీరు కొట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేమెవరం కాదు, ఈవిడెవరు? మరి ఈయనెవరు? ఏయ్, ఎవరమ్మా ఆయన? మీ ఆయన? మరి ఆయన ఎవరు చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా మీరు చేసే ఈ నాటకాల వల్ల? అతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి మాకు ఫోన్ చేశాడు తెలుసా? ఏం జరుగుతుంది ఇక్కడ అంతా? మీరు రండి ఒకసారి నాతో పాటు రండి. మీరు ఏంటి రామా, మీరు మర్యాదకి ఇప్పుడు నాతో పాటు రండి. లోపలికి వెళ్తాం కాదు, ఇప్పుడు మీరు నాతో పాటు వస్తున్నారు. ఇగో వీడియో అంతా కూడా ఇక్కడ కంప్లీట్ గా రికార్డ్ అయింది. మీరు కనుక రాకపోతే సేమ్ యాజ్ దిస్ నేను ఇప్పుడు లైవ్ చేస్తాను. హలో, డోర్ మీరు ఇప్పుడు డోర్ వేయడం కాదు, నేను పోలీసుల్ని తీసుకొని రావాల్సి వస్తుంది. డోర్ ఓపెన్ చెయ్యండి. ఇంత బరితెకిచ్చున్నారండి. హలో, మీరు డోర్ ఓపెన్ చెయ్యాలి. మీరు ఇప్పుడు నాతో పాటు రాకపోతే నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. ఈ వీడియో అంతా కూడా కంప్లీట్ రికార్డ్ అయిపోయి ఉంది. నేను చెప్తున్నాను, ఇదంతా డైరెక్ట్ పబ్లిసిటీ ఇస్తా. చెప్పండి, ఇప్పుడు నాతో పాటు వస్తారా లేదా? రండి, మీరు కూడా రండి.
ఏం మేడం చాలా టైం తీసుకున్నారు. మనం వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి పని అయిందండి. అసలు అతని పరిస్థితి చూస్తే నిజంగా అలాంటి పరిస్థితి ఏ మగాడికి ఏ మొగుడికి రాకూడదని అనిపించింది. అసలు నిజంగా దొరికారా వాళ్ళిద్దరు ఏదో కలుస్తారు ఈ రోజు? అసలు వాళ్ళిద్దరిని చూస్తే లాగొకటి అక్కడే కొట్టి గోడకేసి తల బద్దలు కొట్టాలనిపించింది నాకైతే. మీరైతే నిజంగా బద్దలు కొట్టే వాళ్ళేమో. రూమ్ లో ఉన్నా మేడం, హోటల్ అది ఏంటి అవునండి. అంటే ఏదైతే చూడకూడదు అదా? అతను చెప్పిందంతా ఫోన్ లో అక్షరాలు నిజమే. వాళ్ళని ఇక్కడి వరకు నేను తీసుకొచ్చాను. మంచి పని చేశారు. మంచి పని చేశారు, సూపర్. వస్తారా లేదా, లేదంటే ఇదంతా పబ్లిక్ లో మేము చూపించేస్తాం, వీడియో అంతా రికార్డ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయేవాళ్ళు రాకపోతే. అయితే జరిగింది. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయాడు, మనం పబ్లిక్ లో పెట్టడం అనేది. ఇది నేను చెయ్యొచ్చో లేదో అనేది నాకు తెలియదు. ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకొస్తే మీరు వాళ్ళకి ఏం చెప్పాలి. షూర్ అండి, షూర్ మాట్లాడదాం. తీసుకొని వచ్చాను. అసలు నిజంగా అబ్బాయి అంత సూసైడ్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అంటే మాకు ఆ వైబ్రేషన్ కొంత అర్థమైంది, కానీ రిస్క్ తీసుకోం కదండి మనం. ఎప్పుడు అవుట్ ఆఫ్ వరల్డ్ ఎప్పుడు ఎపిసోడ్స్ చేయలేదు. రిజిస్ట్ చేశారా మేడం? రానని అన్నారా? రానని చెప్పేసి అంతే, ఖచ్చితంగా వాళ్ళు మొండిగానే. కెమెరాలో నేను మొత్తం పబ్లిష్ చేస్తాను వాళ్ళని బెదిరించి ఇక్కడ వరకు అయితే నేను తీసుకొని వచ్చాను. ఎందుకంటే దీన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది నాకు ఐడియా లేదు. ఏం డిస్కషన్ జరగలేదు, రండి అంటే కనుక వచ్చారు. అది వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని చేశారు. వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ చూపించాడు అబ్బాయి. ముగ్గురు ఉన్నారు ఇక్కడే. నవీన్ గారు రండి. నమస్తే నమస్తే, కూర్చో కూర్చో కూర్చో. బాబు నువ్వేనా మాకు ఇందాక ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి అడిగింది? అదేంటి నువ్వు ఇక్కడికే రావచ్చు కదా, ఎందుకు ఫోన్ చేసి అంత దగ్గర 1 week 10 days నుంచి ఫోన్ చేస్తున్నావంట మా వాళ్ళకి. ఇక నీవు మాట్లాడింది మాకు అర్థమయ్యి మేడంని పంపించాం. మైక్ లేనట్టుంది, మైక్ పెట్టుకో. వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇటు రండి. అక్కడే ఆగిపోయారేంటి, రండి. బా వీళ్ళేనా? చూడ నుంచునే విధానం. బాబాయ్ అక్కడ కూర్చోండి. అయ్యా బాబు కూర్చోండి బాబు, మీద నిలబడకండి, కూర్చోండి. కూర్చోమ్మా. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాలు ప్రవర్తించొద్దు. ఇక్కడ మేడం సార్ కూడా ఉన్నారు. వీడియో అంతా రికార్డ్ అయిపోయి ఉంది, నేను పబ్లిక్ చేసేస్తాను. పబ్లిక్ అయితే ఏమవుతుంది, నేను తింటూనే ఉండిపోతాను. ఒక నిమిషం ఆగు. మైకిల్ పెట్టనివ్వండి, మీ బాగోతాలు తెలియాలి కదా. చూడాలి, చూసిన వాళ్ళు జనాలు కూడా చెప్తారు ఏంటి అనేది. చూసిన దానికే వాంతులు వస్తున్నాయి. ఇప్పుడు మీ డైలాగులు ఒకటి. మాట్లాడే పద్ధతి అసలు ఏ రేంజ్ లో ఉందంటే. ఎంత ధైర్యం మేడం. పిల్లలు ఉన్నారన్నారు, ఆ పిల్లలు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఉన్నారండి? సో ఇదండి రాధ అండ్ అలాగే సుధీర్. కాదండి, వచ్చినాక వాళ్ళ నుంచున్న విధానం చూసారా ఎంత అరగెన్సీగా ఉందంటే. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఏం చేస్తారన్న అంత ఇదిగా. అమ్మా మీకు 2 పిల్లలంటే నిజమేనా? అవును మేడం. ఆడపిల్లలంటే 2. నమస్తే అమ్మా. బెదిరించి తీసుకురావాల్సి వచ్చింది. మీరు గనక ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే నేను ఇమీడియట్ గా ఈ వీడియో అనేది మొత్తం వైరల్ చేసేస్తాను అని చెప్పేసి బెదిరిస్తే గానీ ఇక్కడ వరకే రాలేదు వాళ్ళు. మనం వైరల్ ఏం చెయ్యం, కానీ మనకేం అవసరం వాళ్ళ పర్సనల్ విషయాలు. అలా అంటే గానీ ఇక్కడికి రాదు. ఇతను సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు కదండి, మరి ఇతనికి ఏదో అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మనకు ఫోన్ చేయడం, దానివల్ల మనం అతన్ని సేవ్ చేయడానికి మెయిన్ అసలు నిజమా కాదని కనుక్కోవడానికి వెళ్ళాం. అతను చెప్తున్నది 100% నిజమని ఇప్పుడు విత్ ఎవిడెన్స్ తోటి దొరికింది. లీగల్ గా ఇంకేం చేయాలి ఏంటనేది మాట్లాడడానికి ముందు అసలు వీళ్ళ స్టోరీ ఎందుకు. ఇప్పుడు అతను అడిగాడు, మనం వెళ్ళాం, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, కన్ఫర్మ్. ఏంటి నాన్న అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైంది, ఏంటి మీ స్టోరీ ఏంటి? యాక్చువల్గా మా మ్యారేజ్ ఏమొచ్చి ఒక 8 years అయింది మేడం. 2016లో అయింది. సో అప్పటి నుంచి కొంచెం బాగానే ఉన్నా మేడం. అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే అమ్మా. సో అరేంజ్డ్ మ్యారేజ్ అంతవరకు ఒక 2 years 3 years వరకు బాగానే ఉన్నా మేడం. 4 years లో 2 పిల్లలు వచ్చారు. పెద్ద పాప పేరు వచ్చి సుదీప, 6 ఇంకో అమ్మాయి పేరేమో వచ్చి కీర్తన పెట్టుకున్నాం మేడం. అయితే 2 చిన్నపిల్లలే మేడం. ఇప్పుడు వాళ్ళకి ఒక 6-7 సంవత్సరాలు వస్తున్నాయి దగ్గరలో. ఇప్పుడు మా వైఫ్ ఇలా అయిందంటే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ మ్యారేజ్ ఏం చేయాలన్నది నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.